ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మాఘమాసంలో పండగలు, అసలు ఏం చేస్తే మాఘమాసం మనకి అద్భుతంగా కలిసి వస్తుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేస్తే కుటుంబాన్నంతటికీ కూడా ఎంతో శుభం కలుగుతుంది. అలాగే డుండి గణపతి పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే శివుడికి మల్లెపూలతో ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. కొన్ని ప్రాంతాలలో శ్రీ పంచమి పండుగ జరుపుకుంటారు, అంటే సరస్వతీదేవిని పూజిస్తారు. అలాగే మనకి రథసప్తమి వస్తుంది. మాఘశుద్ధ సప్తమి నాడు మనం ఈ పండుగ చేసుకుంటాం, అంటే రథసప్తమి. సూర్యభగవాన్ని పూజించి పెద్ద పండగ చెప్పుకోవచ్చు. మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి, అలాగే మహాశివుని అభిషేకాలతోనూ బిల్వపత్రాలతోనూ తుమ్మి పువ్వులతో గనక భక్తిగా పూజించే పండగ. అలాగే చతుర్దశి రోజున మహాశివుడికి ప్రీతికరమైన చాలా అద్భుతమైన కాలంగా చెప్తారు, అంటే మాస శివరాత్రి, మాఘ బహుళ చతుర్దశి అనగా అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి. మహాశివరాత్రి చాలా చాలా అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ఈ మహాశివరాత్రి రోజు అది మంగళవారం వస్తే కనుక ఎంతో పుణ్యప్రదం. శివరాత్రి పగలు ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేయటం, అలాగే రుద్రాభిషేకం చేస్తే మీకు ఎటువంటి ఫలితం కావాలన్నా వచ్చి తీరుతుంది. ఎవరైతే అంటే రాత్రి జాగరణ చేసి రుద్రాభిషేకం చేసేవారు వారి చేయ అమృతమయమవుతుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే ఈ మాఘమాసంలో వచ్చే ఈ పండుగలన్నింటిలో కూడా మీరు స్వామివారి విష్ణు సహస్రనామం చేసిన, స్నానం చేసిన, శివారాధన చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఎవరైనా ఇలా చేసేవారంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.